హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చాలామందికి ఇష్టమైన రెసిపీ ఒకటి చూపిస్తానండి. ఖచ్చితంగా 10 మెంబర్స్లో 9 మెంబర్స్ ఇష్టంగా తినే రెసిపీ ఇది. అదే జున్ను అండి. హోమ్ మేడ్ జున్ను ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇవి చూసారు కదా, ఇవి జున్ను పాలు. నేను 300 ml ఉన్నాయి నా దగ్గర. ఇవి సెకండ్ డే జున్ను పాలు అండి, ఫస్ట్ డేవి కాదు. అందుకని నేను దీంట్లో పాలు అనేవి ఏవి మిక్స్ చేయట్లేదు, డైరెక్ట్గా జున్ను పాలు వరకే జున్ను చేస్తున్నాను. ఓకేనా. ఇది 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి నేను. మిరియాలు ఒక 6, ఇలాచి ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు బెల్లంలో ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ చేసుకున్నామండి. చూసారు కదా, నేను బెల్లం ఇలా కరిగిస్తున్నాను. ఇలా కరిగించి మనం జున్ను పాలల్లో బెల్లం కలుపుకోవటం వల్ల మనకి బెల్లం అనేది చాలా మంచిగా కలిసిపోతుందండి. అడుగున పేరుకోవటం అలా జరగకుండా చాలా మంచిగా కలిసిపోతుంది పాలల్లో పోసిన వెంటనే. సో ఇప్పుడు నేను బెల్లం మరిగిస్తాను. చూసారు కదా, బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని జున్ను పాలల్లోకి వడేసేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూసారా బెల్లం ఎంత ఈజీగా కలిసిపోయిందో జున్ను పాలల్లో. మామూలుగా మనం డైరెక్ట్గా వేస్తే అది స్మాష్ అయ్యే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎంత మంచిగా కలిసిపోయిందో బెల్లం జున్ను పాలల్లో. ఇప్పుడు మనం ఇలాచి, మిరియాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి నేను దంచుకున్నాను. ఇది మనం జున్నులో వేసేద్దాం, జున్ను పాలల్లో. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి జున్ను. ఇప్పుడు దీనిని మనం స్టీమ్ పెట్టుకోవాలా. ఒక గిన్నెలో, మందపాటి గిన్నెలో నీళ్లు పోసుకొని ఇది మనం స్టీమ్ పెట్టుకోవటం వల్ల మనకి జున్ను అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది. స్టీమ్ పెట్టేద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మనం ఫ్లేమ్ పెట్టుకొని దీనిని మనం ఇలా పెట్టేసుకోవాలి స్టీమ్. దీని మీద చిన్న మూత వేసుకున్నాం. దీని మీద ఇంకో మూత వేసుకోవాలా. చూసారు కదా, ఇలా పెట్టేసుకుని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి, నేను కొంచెం పాలు తీసుకున్నాను కాబట్టి ఒక 20 మినిట్స్ మనం ఈ జున్ను పాలని కుక్ చేయనిద్దాం. ఇప్పుడు జున్ను హీట్ ఎక్కింది. ఇప్పుడు జున్ను చూద్దాం ఎలా ఉడుకుతుందో అనేసి. చూసారు కదా, ఉడికే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది మనకి ఇంకొక 15 మినిట్స్ ఉండే కనుక మనకి గడ్డ కడుతుందండి. ఇంకా గడ్డ కట్టలేదు, ఇప్పుడే ఉడుకుతుంది. చూసారు కదా, ఊగుతుంది లోపల. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.